పంటకు గిట్టుబాటు ధర లభించక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా మొక్కజొన్న రైతులు. పంట చేతికొచ్చి 20 రోజులు గడుస్తున్నా మద్దతు ధర లేకపోవడంతో కల్లాల్లోనే వదిలేశారు. క్వింటా మొక్కజొన్న మద్దతు ధర 2400 రూపాయలు ఉండగా దళారులు మాత్రం కేవలం 1500 నుంచి 1700 రూపాయలకే కొనుగోలు చేస్తూ రైతులను నిలువునా ఉంచుతున్నారు. పెట్టుబడి కూడా రాక రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. ఆ విత్తనాలు వేసిన దగ్గర నుంచి ఎరువులు తెచ్చుకునే దగ్గర నుంచి వీటన్నింటితో ఈ తర్వాత వచ్చేటటువంటి ఈ వర్షాలు కావచ్చు, లేదంటే ఈ వర్షాలు లేకపోవడం వల్ల, వాటర్ లేకపోవడం వల్ల కావచ్చు, చాలా ఇబ్బందులు ఎదుర్కొని చివరికి పంట చేతికి వచ్చేసరికి మాత్రం వాళ్ళకి కావలసినటువంటి మద్దతు ధర కూడా లభించక చివరికి ఆ పంట కూడా పారిపోసేటటువంటి పరిస్థితులు కూడా చాలా వరకు చూసాం. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు మొక్కజొన్న రైతులు మొత్తం పంటను పండించిన తర్వాత అమ్ముకోలేక చివరికి కళ్ళాల్లోనే వదిలేసినటువంటి పరిస్థితి మనం బస్తాల కొద్ది ఇక్కడ చూడొచ్చు. మొత్తం కూడా పంట పండింది, తెచ్చారు, కళ్ళాల్లో వదిలేశారు. సుమారుగా నెల రోజుల నుంచి 20 రోజులు పైగా అవుతుంది, కానీ ఎక్కడే వదిలేసినటువంటి పరిస్థితి. మద్దతు ధర లభించట్లేదు అని చెప్పేసి అంటున్నారు. మనం చూడొచ్చు మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడి నుంచి అవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇటువైపు చూస్తే పెద్ద ఎత్తున పోగులు వేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఈ పంట ఇదంతా కూడా సుమారుగా 20 రోజులు అవుతున్నా కానీ ఇంకా కూడా అమ్ముకునేటటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, వీళ్ళకున్న సమస్య ఏంటి అనేది ఇప్పుడు మనతో కొంతమంది మహిళా రైతులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్య ఏంటి, అసలు దళారులు ఏమంటున్నారు, ప్రభుత్వం మద్దతు ధర ఎంత కల్పించింది ఏంటి అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు మీరు ఎంతకు అమ్ముతున్నారు, అసలు దళారులు ఎంతకు అడుగుతున్నారు, మద్దతు ధర ఎంత ఉంది ఏంటి చెప్పండి అమ్మా. దళారులు అయితే మాకు 1500 1600 చేసి అడుగుతాండ్రు. మాహ కాతే 1700 చేసి అడుగుతాండ్రు. మాకు ఇంతవరకు అయితే బోల్డ్ మదుపులు అయ్యేవి. మాకు 6 నెలలు అయ్యింది మా మొక్కజొన్న వేసి. మాకు ఎరువు దొరకడం చాలా కష్టమైపోయింది. ఆ ఎరువుకి ఎప్పుడో తెల్లవారు వెళ్ళోళ్ళమే. తెల్లవారు 9 గంటలకు వెళ్తే సాయంత్రం 2, 3 అయ్యేసరికి ఒక మూట దొరికింది. అదే నా ఆధార్ కార్డు పట్టుకొని వెళ్ళి తంబేస్తే కానీ అతను ఇచ్చేవాడు కాదు. దానికి ఇంకా ఎక్స్ట్రా ఎరువు కూడా మాకు కల్పించి ఇచ్చేవాడు. అది పట్టుకొచ్చి ఎకరానికి 10 మూటలు 15 మూటలు చొప్పున వేసేవాళ్ళము. అలాగే మేము ఫ్రీ కూడా చాలా వరకు కుట్టాము. తర్వాత పొటాషో 3 మూటల వరకు మాకు మదుపయింది. అయినప్పటికీ రాత్రి పగలు మగవాళ్ళు ఆడవాళ్ళం కష్టపడిన వరకు ఎలాగో పంట చేతికొచ్చి కళ్ళ వరకు తెచ్చాము. ఇప్పుడు మాకు సరైన కష్టం తగిన ఫలితం లేకపోయింది. ఇప్పుడు దళారులు ఏంటంటే 1500 1600 చేసి అడుగుతాండ్రు. అది మా కష్టానికి. మద్దతు ధర ఎంత ఉందా ఇప్పుడు ప్రస్తుతం? మద్దతు ధర అయితే 2300 2400 చెప్తాండ్రు. కానీ మద్దతు ధర అనేవాళ్ళు ఇంతవరకు కళ్ళ వైపు కానీ ఊరు వైపు కానీ ఎవరు రాలేదు. మేము 1-2 ఎకరాలు వేసామండి. అందరూ పని వచ్చిన వాళ్ళు వంటరు కదా, ఇంట్లో కూలి పెట్టుకోవాలంటే ఇప్పుడు కూలి పెరుగుతున్నాయి. 300 400 ఇస్తే కానీ కూలీలు దొరకట్లేదు. ఇలా కూలీలు పెట్టుకొని మేము వ్యవసాయం పని చేయించాలంటే మేము ఎక్కడ తెచ్చి పెడతాం? వ్యవసాయం మీద మదుపులు పెట్టి మేము తినాలంటే ఎక్కడి నుంచి తింటాం చెప్పండి. దానికి సరైన రేటు అదే కింట 2400 500 అమ్ముతుంది. కానీ ఇక్కడ కొండ మాత్రం 1500కు మాత్రమే అమ్ముతుండ్రు. మేము కూలీలకు పెట్టి యువతల మదుపు పెట్టి మేము బ్రతకాలంటే ఎలా బ్రతుకుతాం చెప్పండి? అది ప్రభుత్వం గమనించుకోవాలి కదా, అది మేము కోరుకుంటున్నాము. అమ్మ మీరు చెప్పండి, ఎకరాకి సుమారుగా ఎంత ఖర్చు అవుద్దమ్మా మీకు? ఎకరానికి కనీసం ఒక 40,000 రూపాయలు ఖర్చు అవుద్ది. మేము యూరియా తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందులు పడ్డాము. సచివాలయంకి వెళ్ళాలంటే మాకు చదువు రాకపోయినా మా పిల్లలు కాలేజీలో నుండి రప్పించి వాళ్ళకి ఓటీవీ చెప్పాలని ఒక మూట కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ వెయిట్ చేస్తే 280 రూపాయలు మూట 300 రూపాయలు చేసి తీసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ ఉండాలంటే మాకు ఓటీవీ చెప్పిన ఎక్కడో మా అబ్బాయి వైజాగ్లో చదివితే అక్కడి నుంచి ఫోన్ చేసి రప్పించి ఆ యూరియా కోసం 3-4 తిరిగి 10 మూటలు ఎకరానికి వేసి కష్టపడి మగోళ్ళు ఆడోళ్ళు రాత్రనక పొగులనక నీరు కట్టుకొని కష్టపడితే మొన్న మా పక్క ఊర్లే నీరు కడుతుండగా పావం ఖర్చు ఒక ఆయన ఇది కూడా అయిపోయాడు, మరణించాడు కూడా. మా కష్టాలు తెలుసుకొని మా కష్టపడి 2400 2300 రూపాయలు కింటా ఉంటే 1500కి 1600కి అడుగుతుంటే మా కష్టం చాలా వృధా అయిపోతుందండి. మా కష్టానికి ఇల్లు కట్టి మాకు విలువ కష్టం సరిపోయినట్టుగా రేట్ కట్టి ఇస్తారని మరీ కోరుకుంటాము. మేమైతే మాత్రం చాలా బాధపడతాము. మగోళ్ళు ఆడవాళ్ళు దాన్నే నమ్ముకొని ఉన్నాము. మా కష్టపడింది కాక మాతోటి పాటు సోదరులు 200 300 రూపాయలు కూలికి పెట్టుకొని సాయంత్రం వరకు ఈ ఎండలో కష్టపడి 6 నెలలు దానికోసం వెయిట్ చేసి 6 నెలలు దానికోసం బాధపడి 6 నెలలు అయ్యాక దానివల్ల మాకు ఉపయోగం వస్తుందని మా బిడ్డల కోసం మాకు చదివించుకుందాం బాధపడదని చూస్తే మాకు అందులో ఉపయోగం లేదు. ప్రభుత్వం నుంచి మాకు సహాయం కోరుతాము. మాకు కట్టి విలువైన
రేట్ వస్తుందని మరీ కోరుకుంటాను. అది మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మహిళా రైతుల ఆవేదన అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. 6 నెలల పాటు మేము ఇబ్బందులు పడి కష్టపడి ఈ పంటను చేతికి తెచ్చుకున్న తర్వాత మాకు ఫలితం అయితే దక్కట్లేదని చెప్తున్నారు. అయితే మనం ఏదో సినిమాలో కూడా చూసాం, చాలామంది వ్యాపారవేత్తలు వాళ్ళు తయారు చేసిన వస్తువులకు వాళ్ళు రేట్లు ఫిక్స్ చేసుకుంటున్నారు, కానీ రైతులు పండించినటువంటి పంటలను మాత్రం వాళ్ళు రేట్లు ఫిక్స్ చేసుకోలేకపోతున్నారు అనేటటువంటి ఆ సినిమాలో ఉండేటటువంటి డైలాగ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ గుర్తొస్తుంది. ఎప్పటికైనా సరే ఆ రైతులకి న్యాయం చేయాలి అని చెప్పేసి బిగ్ టీవీ తరఫున కోరుకుంటూ కెమెరామెన్ లక్ష్మణ్తో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి.